ఈరోజు దేవుని వాక్యము. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 22వ వచనము. ప్రభువు వాక్యము ఇలా చెప్తున్నారు. ఆయన శరణొచ్చిన వారిలోనంటే ఎవ్వరూ కూడా అపరాధులుగా ఎంచబడరంట. మరి ఆయన్ని మనము ఎప్పుడు కూడా ఆయన్ని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మనము ఆయనతో ఉంటే మనము అపరాధులుగా ఎంచబడము. ఇంత శ్రేష్టమైన వాక్యాన్ని మనకి ఇచ్చినందుకు తండ్రి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, రాత్రంతయు కాసి కాపాడి తండ్రి దేవా, ఈ మీ రెక్కల కింద భద్రపరిచి ఉదయకాలముందు ఈ శ్రేష్టమైన సమయమందు తండ్రి ఈ మే నెల 12వ తారీఖు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభువా తండ్రి, ఈ రోజంతా కూడా మా కుటుంబాలని, మమ్మల్ని, మా బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని ప్రేమగల యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.